ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ఆఖరి సమరానికి సిద్ధమైంది. అయితే గురువారం నుంచి లండన్లోని ఓవెల్ మైదానం వేదికగా ప్రారంభమయ్యే చివరి టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆమీతుమీ తేల్చుకొనుంది. ఈ 5 టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో 2-1తో వెనుకంజలో ఉన్న టీమిండియా ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేయాలన్న పట్టుదలతో ఉంది. మాంచెస్టర్ వేదికగా జరిగిన 4వ టెస్టును అద్భుతమైన పోరాటంతో డ్రా చేసుకున్న టీమిండియా రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఖచ్చితంగా 5వ టెస్ట్ మ్యాచ్ గెలిచి తీరాల్సిందే, ఆఖరి పోరును ఆ జోరుతో కొనసాగించాల్సిందే అని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం సిరీస్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. ఎందుకంటే అటు భారత్కి సిరీస్ సమన్ చేసుకోవాలన్నా, అటు ఇంగ్లాండ్కు గెలవాలన్నా ఒక్కటే మ్యాచ్ దూరం. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే పిచ్ క్యూరేటర్ లీ ఫారెస్ట్తో గంభీర్ వాగ్వాదానికి దిగి అగ్ని రాజేశాడు. దాంతో ఆఖరి సమరంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, కవ్వింపులు తొలి రోజు నుంచి మొదలయ్యే అవకాశము కనిపిస్తుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియాను గాయాల బెడద చాలా ఎక్కువగా వేధిస్తుంది. దాంతో తుది జట్టులో మార్పులు అనివార్యమయ్యాయి. ఇప్పటికే కోడికాలి చిటికెన వేలి ఫ్రాక్చర్తో రిషబ్ పంత్ జట్టుకు దూరమవ్వగా, ఇక జస్ప్రీత్ బుమ్రా చీలమండల గాయంతో వెన్నునొప్పితో మళ్లీ బాధపడుతున్నాడు. ఇక ఆకాష్ దీప్ తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతుంటే, వరుసగా 4 టెస్టులు ఆడిన సిరాజ్కు విశ్రాంతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తుది జట్టు ఎంపిక చాలా ఆసక్తికరంగా మారింది. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా 3 టెస్టులు మాత్రమే ఆడతానన్న బుమ్రా ఆఖరి మ్యాచ్కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ గాయాలనేవి మళ్లీ తిరగబెట్టాయి. సిరాజ్కు రెస్ట్ ఇస్తారా, కొనసాగించాలా అనేది చూస్తారు. 99% ఇచ్చే అవకాశాలు లేవు. ఈ మ్యాచ్కు టీమిండియా 3 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. 4వ టెస్టులో స్పిన్ ఆల్రౌండర్ జడేజా, సుందర్ అద్భుత శతకాలతో రాణించారు. ఈ ఇద్దరితో పాటుగా స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ను ఆడించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. 4వ టెస్టులో విఫలమైన శార్దుల్ ఠాకూర్ స్థానంలో కుల్దీప్ను ఆడించే అవకాశం ఉంది. అయితే ఓవెల్లోని పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆట సాగే కొద్దీ బౌలింగ్కు మారుతుంది. సో టాస్ గెలిస్తే ఖచ్చితంగా బ్యాటింగ్ తీసుకోవాల్సిందే. ముఖ్యంగా 4వ రోజు, 5వ రోజు ఆటల్లో అనూహ్యమైన బౌన్స్ ఉండడంతో పాటు స్పిన్కు అనుకూలిస్తుంది. ఈ క్రమంలో కుల్దీప్ను బరిలోకి దించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. సో బూమ్రాకి రెస్ట్ ఇచ్చి తన ప్లేస్లో కుల్దీప్ని తీసుకురావచ్చు. అలాగే శార్దుల్ ఠాకూర్ని ఉంచి సుందర్ అలాగే జడేజాని కంటిన్యూ చేయించవచ్చు. క్రికెట్ విశ్లేషకులు సైతం శార్దుల్ ఠాకూర్ని తీసేయాలంటున్నారు, కానీ శార్దుల్కి మళ్ళీ అవకాశం ఇచ్చే సూచనలు కనబడుతున్నాయి. అయితే 3 స్పిన్నర్లతో బరిలోకి దిగితే పేసర్లపైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దురదృష్టవశాత్తు ఒక్క పేసర్ గాయపడిన పరిస్థితులు తారుమారైపోతాయి. అయితే టెస్ట్ క్రికెట్ అరంగేట్రం కోసం వేచి చూస్తున్న హర్షదీప్ సింగ్ కళ ఆఖరి మ్యాచ్లో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుమ్రా స్థానంలో హర్షదీప్ సింగ్ బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. 4వ టెస్టుకు దూరమైన ఆకాష్ దీప్ కూడా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అన్షుల్ కంబోజ్పై వేటు పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం తను ఏమీ చేయలేదు. సిరాజ్కు రెస్ట్ ఇస్తే మాత్రం అన్షుల్ వస్తాడు. బ్యాటింగ్ విభాగంలో పంత్ స్థానంలో ధ్రువ్ జురేల్ ఆడతాడు. ఇక ఇది మార్పులంటే. సో ఇక్కడ ఇంకొక పెద్ద పాయింట్ ఏంటి అంటే, ఒకవేళ కనుక కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్లో అంటే రేపటి నుంచి జూలై 31వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న 5వ టెస్ట్ మ్యాచ్లో గనక కుల్దీప్ ఎంట్రీ ఇస్తే 1 కాదు, 2 కాదు, 100 కాదు, ఏకంగా 288 రోజుల తర్వాత తను ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంటే ప్లేయింగ్ 11లో తను ఉన్నట్టు, తిరిగి రానున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే అతను అక్టోబర్ 2024లో న్యూజిలాండ్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. విషయం ఏంటంటే అతని టెస్ట్ క్యాంప్ నెంబర్ కూడా 288. అయితే అతను భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 288వ ఆటగాడిగా మారాడు. ఇక కుల్దీప్ యాదవ్ తన ప్రత్యేకమైన స్పిన్ బౌలింగ్కు ప్రసిద్ధి చెందాడు. చాలా కాలంగా టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టులో భాగం కాలేకపోయాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ పిచ్చులపై అతని మణికట్టు మ్యాజిక్ భారత జట్టుకు గేమ్ చేంజర్గా ఉండబోతోంది అనేది చాలా స్పష్టంగా వినపడుతోంది. అయితే కెనింగ్టన్ ఓవల్ పిచ్ పై స్పిన్నర్లు తరచూ ఎక్కువగా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళకి సంతృప్తికరమైన బౌలింగ్ అనేది వస్తుంది. అందుకే జట్టు యాజమాన్యం కుల్దీప్కి ఇవ్వాలని ఆలోచిస్తోంది. అయితే కుల్దీప్ గణాంకాలు చూస్తే 2017లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు, కానీ తను కేవలం 13 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు.
అయితే ఈ 13 మ్యాచ్ల్లో తను ఏకంగా 56 వికెట్లు పడగొట్టాడు. అది కూడా 22 సగటుతో. అతను ఒకే ఇన్నింగ్స్‌లో 4 సార్లు 5 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా ఉంది. ఇంత బలమైన గణాంకాలున్న కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కుల్దీప్ యాదవ్‌ని జట్టు స్క్వాడ్‌లో తీసుకుంటారు. కానీ తుది జట్టుకు మాత్రం తనను తీసుకోరు. కేవలం వాటర్ బాటిల్స్ ఇవ్వడానికి మాత్రమే పరిమితమవుతారు. అయితే శుభ్మన్ గిల్ మాత్రం కుల్దీప్ యాదవ్‌కి చోటు దక్కదు అన్నట్టే మాట్లాడుతున్నాడు. అయితే కుల్దీప్ యాదవ్‌కి గనుక నిజంగా 5వ టెస్ట్ మ్యాచ్‌లో కూడా అవకాశం ఇవ్వకపోతే మాత్రం కుల్దీప్ మరొక సంజు శాంసన్ అవ్వడం ఖాయం. సంజు శాంసన్ అంటే వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కాబట్టి అట్‌లీస్ట్ ఐపీఎల్ లాంటి జట్టులో అయినా తను రాణిస్తూ కెప్టెన్‌గా కొన్నాళ్ళు వ్యవహరించి కీలక ఆటగాడిగా వ్యవహరించాడు. అయితే కుల్దీప్‌కి ఆ అవకాశం కూడా వచ్చేటట్టు కనిపించడం లేదు. ఫ్రెండ్స్ అసలు ఓవెల్ పిచ్ స్పిన్‌కి బాగా అనుకూలిస్తుంది. అలాంటి సమయాల్లో కూడా అంటే ఒక పక్కన బూమ్రాకి వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ తనకి రెస్ట్ ఇవ్వాలి. ప్లస్ తనకు వెన్నునొప్పి గాయం ఉంది. సిరాజ్‌కి రెస్ట్ ఇవ్వాలి. కంటిన్యూయస్‌గా 4 గేమ్స్ ఆడుతున్నాడు. ప్లస్ ఈ ఫోర్త్ మ్యాచ్‌కి, ఫిఫ్త్ మ్యాచ్‌కి గ్యాప్ లేదు. అలాంటప్పుడు ఖచ్చితంగా కుల్దీప్ యాదవ్‌కి చోటివ్వాలి. కానీ అటు శుభ్మన్ గిల్ గానీ, గంభీర్ గానీ పెద్దగా ఇచ్చేటట్టు ఏం కనిపించడం లేదు. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ రకంగా జట్టనేది కొనసాగుతుంది. అయితే మనం ఒకసారి తుది జట్టుని గనుక చూసుకున్నట్టయితే బ్యాటింగ్‌లో అయితే పంత్ ఒక్కడే మారతాడు. ఎందుకంటే గంభీర్ చెప్పేసాడు పంత్ ఆడట్లేదు ఖచ్చితంగా అని చెప్పేసి. ఎందుకంటే నిజంగా పంత్‌కి గనక అవకాశం ఇస్తే తను ఆ కుంటితో కూడా చేసేస్తాడు. బ్యాటింగ్ చేసేస్తాడు. దానిలో నో డౌట్. కాకపోతే గౌతమ్ గంభీర్ చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడంట. అయితే ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్‌లో కూడా మన వాళ్ళు చాలా బీభత్సమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా 230 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సాధారణంగా టెస్ట్ క్రికెట్‌కి సంబంధించి ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే మార్నింగ్ ఫిట్‌నెస్ సెషన్స్ ఉంటాయి. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వరకు ఒక 50 ఓవర్స్, తర్వాత 50 ఓవర్స్ నడుస్తాయి. కానీ ఆల్మోస్ట్ డే అండ్ నైట్ మ్యాచ్, ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఫిఫ్త్ మ్యాచ్ చాలా కీలకం. ఇది డ్రా చేసుకోవడానికి కూడా లేదు. డ్రా చేసుకున్నా కూడా ఇంగ్లాండ్ గెలుస్తుంది. గెలిచి తీరాల్సిందే ఫిఫ్త్ మ్యాచ్. సో ఖచ్చితంగా ఇప్పుడు భారత జట్టు ఫిఫ్త్ మ్యాచ్ గెలవడం కోసం చాలా అంటే చాలా కీలకమైన ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్ వరకు కరెక్టే కానీ ఆటగాళ్ళ సెలెక్షన్ విషయంలో మాత్రం గంభీర్ చేసిన తప్పులే చేస్తున్నాడు. అయితే కరుణ్ నాయర్‌కి ఓకే. తనకు అవకాశం ఇచ్చారు. తను నిలబెట్టుకోలేకపోయాడు. తీసేశాడు. సాయి సుదర్శన్ కూడా డకౌట్ అయ్యాడు కానీ సాయి సుదర్శన్ మీద అప్పుడే వేటు పడకపోవచ్చు. కానీ కుల్దీప్ యాదవ్‌ని ఎందుకు జట్టులోకి తీసుకురావటం లేదనేదే పెద్ద పాయింట్. ప్లస్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే గాయపడిన హర్షదీప్ సింగ్ కానీ, ఆకాష్‌దీప్ కానీ మళ్ళీ తిరిగి జట్టులోకి వస్తున్నారు. సో పాపం కుల్దీప్‌కి ఆ అవకాశం కూడా ఉండదేమో అని ఇక్కడ భయం అంతా కూడా. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.